హాయ్ అండి. టుడే వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అనే మై మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ముందుగా మార్నింగ్ లేయంగానే లాస్ట్ డే నేను దోశకి నానేసానండి. లాస్ట్ డే నేను నైట్ దోశ పిండి అనమాట గ్రైండర్కి వేయించుకొని వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. చాలా బాగా పొంగిందండి దోశ పిండి అయితే. సో నాకు ఎంత కావాలో అంతా నేను ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా పొంగిందండి దోసపిండి అయితే. సో ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకోవాలండి. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే నేను ఒక 3 రకాలు 4 రకాల అన్ని ధాన్యాలు నానేస్తానండి. ఇది మల్టీగ్రెయిన్ పిండి అని కూడా అనుకోవచ్చు మ్యాక్సిమం. బట్ చాలా బాగుంటాయండి దోశలు అయితే, చిన్న మెత్తగా వస్తాయన్నమాట. సో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, సో అలా ఉంటాయి. అలా అన్నీ నానేసుకుంటే మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. బాగా కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 6 వచ్చేసి బంగాళదుంపలండి నేను ఇవి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. సో ఇవి బాగా ఉడకాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి చట్నీకి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ వేరుశనగలు అండి, మా సైడ్ శనగిత్తనాలు అంటాము, శనగ విత్తనాలు కూడా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ బంగాళదుంపలు కూడా ఉడికిపోతున్నాయండి. సో ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాను. ఇక్కడ ఇంకా సో అంతా కటింగ్ చేసేసుకున్నాను కదా, చెత్త అయిపోయింది. సో అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకొక వైపు వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. మార్నింగ్ టైమ్సే వాష్ చేసుకుంటే బట్టలు తొందరగా ఆరిపోతాయండి ఎండ ఉన్నప్పుడే. సో అందుకని ఒకవైపు బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేస్తూ ఒకవైపు టిఫిన్ చేసుకుంటూ ఉన్నానండి. సో ఇంకా అలాగే హాల్లో వచ్చేసి దివాణి దగ్గర క్లాత్ మొత్తం ఇలా అయిపోయిందండి. సో దాన్ని నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట. సో అలాగే క్లాత్ కూడా సర్దేసుకున్న తర్వాత నీట్గా మనము ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి. ఒక పక్క బంగాళదుంపలు ఉడుకుతున్నాయి, ఇంకా బయట చూస్తే వాషింగ్ మిషన్లో బట్టలు అవి వాష్ అవుతూ ఉన్నాయి. ఇల్లు అప్పటికి ఇంకా అంతా క్లీన్ చేసుకుందామని వస్తున్నానండి. ఇప్పుడు సర్ఫ్ కూడా వేసేసాను వాషింగ్ మిషన్లోకి. సో ఇంకా మనం క్లీన్ చేసుకోవాలండి. మార్నింగ్ అయితే చకచకా పనులన్నీ కంప్లీట్ అవుతాయండి. సో అందుకని తొందరగా కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ వేరే వర్క్స్ ఉంటాయని కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా బెడ్రూమ్, హాల్లో, కిచెన్లో అయితే చెత్త అంతా క్లీన్ చేస్తున్నానండి. కసమంతా నూకేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అన్నీ కట్ చేసుకుంటాం కదా, అంతా పడిపోయి ఉంటుంది. సో ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. పిల్లలు హెయిర్ అంతా తల దూకున్నప్పుడు పడి ఉంటుంది, అది మళ్ళీ ఫుడ్ తినేటప్పుడు వస్తే చాలా చిరాకు వస్తుంది అనమాట. సో అందుకని టిఫిన్ చేసే ముందర, ఫుడ్ తినే ముందర ఇలా మొత్తం అంత చెత్త మనం ఏదైనా వర్క్ చేస్తుంటే కంప్లీట్గా క్లీన్ చేసేసాను అనమాట. మాది ఫ్లోర్ అయితే ఇలా ఉన్నాయండి టైల్స్. దీనిలో సడన్గా చూస్తే క్లీన్గా ఉన్నట్టుగానే ఉంటుంది, బట్ చెత్త అయితే చాలానే వస్తుందండి. ఎందుకంటే ఫ్లోర్ అనేది అలా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. డస్ట్ ఏం ఉండదులే అని అనుకుంటాము, బట్ చాలా ఉంటుందండి. మనం ఇలా క్లీన్ చేసినప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటుంది ఊడుస్తున్నప్పుడు ఖచ్చితంగా. సో అందుకని ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో బట్టలు అనేవి ఎందుకు ఈరోజే వాష్ చేసినంటే నేను అట్లీస్ట్ అండ్ ఇంక ఇది క్లీన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లోర్ కూడా తుడిచేద్దాం అనుకున్నాను, బట్ చూడాలండి, టైం ఉంటే క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఒకవైపు పిల్లలకి రెడీ చేయాలి, వాళ్ళని స్కూల్ పంపించాలన్నమాట. మార్నింగ్ ఉన్న ఈ హడావిడిలో ఇది అంతా చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. సో ఎలాగైతే మార్నింగ్ టైమ్స్ హడావిడికి మన పనులు మనం చేసుకోవాలి కదండి, ఇంకా తప్పదు. అంతా క్లీన్ చేస్తామండి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు బంగాళదుంపలు అయితే ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయాయి అన్నమాట. సో ఇంకా దీన్ని పొట్టు తీసేస్తున్నాను అనమాట. పొట్టు తీసేసి ఇప్పుడు చట్నీకి మా ప్రిపరేషన్ అండి. ఇదిగోండి ఇక్కడ పల్లీలు వేసాను, శనగవిత్తనాలు బాగా వేయించుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 3 లేదా 4 మిరపకాయలండి బాగా వేయించుకోవాలన్నమాట. 4 వేసానండి. కొన్ని వచ్చేసి వెల్లుల్లి అండి, మా సైడ్ తెల్లగడ్డలు అంటాము, తెల్లగడ్డలు కూడా వేసాను.
అండ్ మనము ఇక్కడ కొత్తిమీర కూడా కొంచెం, ఉప్పు, జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలండి. చింతపండు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే చింతపండు వేయనండి. ఎందుకంటే మళ్ళీ చట్నీ కూడా పుల్లగా ఉంటుంది, పల్లీ చట్నీ అనేది. సో అందుకని ఇవి మాత్రమే వేసాను. అండ్ ఇక్కడ పుట్నాలండి, మా సైడ్ అయితే శనగపప్పులు అంటాము, అవి కూడా వేసి ఇంకా మిక్సీకి పట్టేసుకుంటున్నాను అనమాట చట్నీని. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇంకా మనము చట్నీ అయితే అయిపోయింది కదా, ఇంకా పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై అండి. బంగాళదుంపలను నీట్గా ఇలా పొట్టు మొత్తం తీసేసి స్మాష్ చేసి పెట్టేశానండి. స్మాష్ చేసిన తర్వాత కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి బాగా కొంచెం వేగాలండి. కరివేపాకు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ ఫ్రై అనేది. తర్వాత వచ్చేసి ఇందులోనే మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అంటే మిరపకాయలు కూడా వేసానండి, ఒక 4 మిరపకాయలు పొడవునా కట్ చేసి వేసాను. అండ్ మళ్ళీ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పసుపు అండ్ ఉప్పు కూడా వేసామంట. పసుపు ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు లేదా ఇలాగే తినొచ్చు, బట్ వైట్ ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు వేస్తే బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా బాగా ఇవి వేయించుకోవాలండి, ఎందుకంటే మనం మరీ వాటర్ ఏం వేయం కదా, ఇలాగే ఫ్రై చేసుకుంటాం కాబట్టి పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇది దోశ మధ్యలో పెట్టుకొని కూడా మనం తినొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉడికించిన బంగాళదుంపల్ని బాగా వేసేసి కలపాలండి. మనకి ఎక్కడన్నా అది కొంచెం ఇలా గడ్డల్లాగా ఉన్నా కూడా ఇట్లా స్మాష్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. బంగాళదుంపల్ని ఇట్లా గరిటతోని ఇట్లా స్ప్రెడ్ లోపలికి ఇలా అదుముకుంటూ చేసినామంటే తొందరగా గడ్డలు అనేవి కరిగిపోతూ ఉంటాయి నీట్గా. కొద్దిగా అట్లా అడుగంటుకోకుండా ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి బంగాళదుంపల ఫ్రై అనమాట. ఉర్లగడ్డల పల్లెం మా సైడ్ అయితే ఇలా అంటాం మేము. సో ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయిందనమాట. ఫ్రై అయ్యి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు అసలైనదండి దోశలు పోయానమాట. ఇంకా అక్కడ నా బట్టలన్నీ వాష్ అయిపోతున్నాయి. ఇంకా అక్కడ వెళ్ళి నేను వీడియో తీయలేకపోతున్నాను, ఇక్కడ కిచెన్లోనే సరిపోయిందనమాట. సో ఇంకా చట్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రై అయిపోయింది. ఇంకా దోశలు పోసేసుకుందాము. దోశ పెనం గురించి చెప్పాలండి, ఇది వచ్చేసి మా మదర్ది అండి. మా మదర్ ఉన్నప్పుడు దాదాపు దీనికి నాకు తెలిసినంత వరకు ఒక 15 ఇయర్స్ ప్లస్సే ఉంటుంది. 15 సంవత్సరాల క్రితం పెనం అండి ఇది. మా అమ్మ అప్పుడు మాకు దీంతో ఈ దోశ పెనంతోనే దోశలు పోసేదన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అనేవి. దీన్ని మా సైడ్ అయితే తాండవాలం పెనం అని అంటాము. హెల్దీ అండి, ఇందులో పోసుకొని తింటే మనకి నాన్ స్టిక్ కన్నా ద బెస్ట్ ఇదండి ఈ పెనము. చాలా బాగా వస్తాయన్నమాట దోశలు కూడా, అసలు ఎంత టేస్టీగా ఉంటాయండి. ఈ పెనాలు అప్పట్లో బాగా ఫేమస్ అనమాట. దీని షేప్ కూడా చూడండి ఎంత బాగుంది. బట్ నేనైతే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఈ పెనం మీద దోశలు పోస్తున్నానండి, వేరే పెనం మీద అసలు పోయాను. ఎందుకంటే ఈ పెనంలో అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట దోశలు. సో చాలా బాగా వచ్చాయండి దోశలు కూడా. సో చూస్తున్నారు కదా, ఎస్టర్డే నేను అంటే నిన్నటి వీడియోలో నానేసిన దోశలు అంటే నిన్నటి వీడియోలో నేను బియ్యము, అలాగే పెసరబ్యాళ్ళు, అలాగే శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు అని నానేసాను కదా. ఇది మల్టీగ్రెయిన్ లాగండి, చాలా బాగుంటాయి దోశలు అయితే. ఇంకా ఇటు ఒకవైపు కాలింది, నెక్స్ట్ ఇంకొక వైపు తిప్పుకుంటున్నానండి. వీడియో మీరు చూసారా అంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ పెట్టానండి, ప్లీజ్ నాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం అండి. మనకు సబ్స్క్రైబ్ చేశారంటే నాకు కూడా ఇంకా వీడియోస్ చేసేకి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి, వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక దోశ కూడా వేసుకుంటున్నానండి. మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందంటే చెప్పలేం కదండి. మనము పిల్లలతో స్కూల్కి పంపించాలి, వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, అలా ఉంటుంది. నాకు ఈరోజు టైం లేక ఇంకా లంచ్ కూడా నేను టిఫినే పెట్టి పంపించేసాను అనమాట. ఇదిగోండి మా పాపకి ఇంకొక పక్క చట్నీ, ఒక పక్క పల్లెం కూడా వేస్తున్నాను. ఇంకా పిల్లకి తినేసేసే నువ్వు తొందరగా టైం అవుతుందనేసి నెక్స్ట్ ఇంకా పిల్లకి లంచ్ కూడా కట్టేసానండి. ఇంకా రైస్ ఏమైనా వండుదాం అనుకున్నా, బట్ ఎందుకు టైం అయిపోతుంది అప్పటికి స్కూల్కి. సో అందుకని ఇంకా దోశనే కట్టేసానండి. ఇగో లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను, లంచ్ బాక్స్ కూడా కట్టేసాను ఆ అమ్మాయికి. సో ఇంకా అమ్మాయి వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇంక నా బట్టలన్నీ వాష్ అయిపోయండి, వెళ్ళేసి దాన్ని ఆరి క్లిప్పులు పెట్టేసింది అనమాట. ఇదిగోండి మార్నింగ్ నా రొటీన్ ఇలా ఉంటుందండి దారుణంగా. పొద్దున్నే హడావిడితో ఉంటుంది. ఇదిగోండి బట్టలన్నీ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినాయి. ఇది స్పిన్కి పెట్టేసి ఇంకా నేను బట్టలన్నీ తాళ్ళు మీద వేసేసి క్లిప్స్ పెట్టేసి ఇంకొక పని అయిపోతుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను టిఫిన్ ఇంతకు టైం సరిపోతుంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా నాకు ఎటువంటి వీడియోస్ చేయాలి అనేవి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.